అనగనగా బిగ్ బాసు వచ్చింది నా రోజు, అనుకోని అవకాశం నా కోసం. ప్రపంచమంతా రెక్కలుగా నేనేంటో నేనే మరిచాగా, ఆకాశమంతా ఆనందంతో బిగ్ బాస్కి వెళ్తాగా. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. హాయ్ బిగ్ బాస్, నేను విద్య, హైదరాబాద్లో హెచ్ఆర్గా పనిచేస్తున్నాను. అవునా? అబ్బా, నేను ఒక హౌస్ వైఫ్. నేను హైదరాబాద్లో ఉంటాను. నా పుట్టినిల్లు వచ్చేసి వెస్ట్ గోదావరి విడుదలలో ఉంటాను. నేను బిగ్ బాస్ హౌస్లో సక్సెస్ అవుతానని నమ్ముతున్నాను. నేను కంటెస్టెంట్ని కాదు, కంటెంట్. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. అమ్మా, జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. మేము జనరల్గా ఎలా కూర్చోవడం, ఇలా మాట్లాడటం, ఇలా సైలెంట్గా ఉండడం, ఇదే నా అలవాటు. జనరల్గా నేను చాలా సైలెంట్గా ఉంటాను. रुको जरा, सबर करो. అరే ఏంట్రా ఇది? రాట్లేనే. చూసారు కదా నా డ్యాన్స్ ఎలా ఉందో, చూసారు కదా. అందరూ బాగానే ఉన్నారా? బాగుంటారులేండి. లేదని అడిగింది చీకటి, తొలి మబ్బు చాటు చందమామని, తన వాళ్ళు కళ్ళలో దాచేసుకొమ్మని, చెలి పేరు చెప్పే జాలి జాబిలి, గాలిలగా జోల పాడగా నిదురపోయే జాలి జాబి. అలాగే మా పాటలు కూడా మీరు విన్నారు కదా, అది మామూలుగా ఉండదన్నమాట మనం పాడితే. అది నేను చాలా కామ్గా, చాలా డిగ్నిఫైడ్గా, చాలా స్ట్రెంగ్త్, అన్ని ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేసుకుంటూ సక్సెస్ఫుల్గా నా వర్క్ని కంప్లీట్ చేస్తున్నా. అలాగే బిగ్ బాస్ హౌస్లో కూడా అలాగే సక్సెస్ఫుల్గా, బ్యాలెన్స్డ్గా, కామ్గా, డిగ్నిఫైడ్గా నా స్ట్రెంగ్త్ని యూజ్ చేసి సక్సెస్ అవుతానని నమ్ముతున్నాను. నాకు సెలబ్రిటీ బ్యాక్గ్రౌండ్ లేదు, కానీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తోనే నేను చాలా స్ట్రాంగ్ అయ్యాను. నేను ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి అంటే బిగ్ బాస్కి వచ్చి నేను సెలబ్రిటీ అవ్వాలనుకుంటున్నాను. ఆ సెలబ్రిటీ అయ్యే ఛాన్స్ మీరు నాకు ఇస్తారా బిగ్ బాస్, ప్లీజ్?